హాయ్ ఫ్రెండ్స్, పండు మిరపకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు పండు మిరపకాయలు, టమాటాలు తీసుకున్నాను. హాఫ్ కేజీకి 400 గ్రామ్స్ టమాటాలు, 400 గ్రామ్స్ మిర్చి. తెలుసు కదా, ఇది శుభ్రంగా వాటర్ లేకుండా తుడిసి కడిగాము. టమాటాలు కడగవచ్చు, కానీ ఈ పండు మిరపకాయలు కడగకూడదు. శుభ్రంగా బట్టతో తుడిచేసి నీట్గా పెట్టుకోవాలి. ఆ తడి ఉండకూడదు, తడి ఉంటే పాడవుతుంది పచ్చడి. అందుకని పండు మిరపకాయలు ఇది నెల రోజులైనా నిల్వ ఉండడానికి మనం పట్టుకుంటున్నాము. ఇప్పుడు టమాటాలు పక్కగా పెట్టిన ఇవి పండు మిరపకాయలు ఏం చేసిన మంచిగా నీట్గా బట్ట పెట్టి తుడిసి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంత ముక్కలు కట్ చేసి ఇందులో పెట్టి, ఇందులో 4 వెల్లుల్లి, తగినంత చింతపండు. 400 గ్రామ్స్కి 50 గ్రామ్స్ వేస్తున్నాను నేను. మళ్ళీ టమాటాలు వేస్తాం కదా, అందుకని ఎక్కువ అవుతుంది. అందుకని 50 గ్రామ్స్ చింతపండు, తగినంత సాల్ట్, కళ్ళుప్పు వేసుకోవాలి. మామూలు కళ్ళుప్పు తగినంత వేసుకోండి, తక్కువైతే వేసుకుందాం. మరి ఇట్లా మిక్సీ పట్టుకొని ఇది పక్కన ఒక రోజంతా ఊరనివ్వాలి. బాగా మగ్గితే ఉప్పు, చింతపండు, ఎల్లుల్లిపాయలు వేసిన కదా, ఇది బాగా ఒక రోజంతా మగ్గనివ్వాలి. తెల్లారి అప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుంటే మగ్గుతుంది. ఒక రోజంతా పక్కన పెట్టాలి ఇట్లాగ మిక్సీ కొట్టేసి. ఇప్పుడు టమాటా పండ్లు తీసుకోవాలి. మిరపకాయలు 400 గ్రామ్స్, టమాటాలు 400 గ్రామ్స్. ఇవి చిన్నగా కట్ చేసి పెట్టి పక్కకు పెట్టుకోవాలి. టమాటాలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పండు మిరపకాయలు మెత్త కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఓ రోజంతా ఊరాక తెల్లారి టమాటాలు కోసి ఇట్లా పక్కన పెట్టి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నా. దీంతో 2 గరిటెలు ఆయిల్, 2 స్పూన్స్ కొలిచి పెట్టుకున్నాను. 2 గరిటెలు ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ బాగా వేడెక్కాక ఈ టమాటాలు కోసుకున్నాయి ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని ఆయిల్లో వేసేసి 2 గంటలు వేసుకున్న ఆయిల్. ఇవి దగ్గరికి అయ్యేదాకా, వాటర్ అంతా పోయేదాకా మనం శుభ్రంగా కడుక్కునే వాటర్ లేకుండా తుడుచుకున్నాను. ఈ టమాటాల్లో వాటర్ వస్తుంది కదా, అదంతా దగ్గరికి అయ్యేదాకా దీన్ని ఫ్రై చేయాలి. బాగుంటుంది ఇది టేస్ట్, పండు మిరపకాయ టమాటా పచ్చడి. మీరు కూడా నచ్చితే ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది రైస్లోకి, వేడివేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బాక్స్ పెట్టుకోవచ్చు. మనకు అప్పుడప్పుడు కర్రీ కావాలంటే, లేకుంటే ఈ పచ్చడి పెట్టుకొని చాలా బాగుంటుంది. పండుమిరపకాయలు కూడా ఇప్పుడు ఈ సీజన్లో వస్తాయి కదా, ఇట్లా చేసేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు బాగానే నిల్వ ఉంటుంది. ఇది ఇట్లానే చేసుకోండి, బాగుంటుంది చక్కగా. ఇది వాటర్ అయిపోయేదాకా బాగా దగ్గరికి ఈ టమాటాలో జ్యూస్ అంతా అయ్యేదాకా వేగనివ్వాలి. చిన్న మంట మీద మూతెట్టేసి తీసినా కదా, ఇక దగ్గర మగ్గిపోయినాయి. ఇంకా బాగా ఈ గుజ్జు కూడా దగ్గరికి అయ్యేటట్టు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మధ్యలో పసుపు, అందులో వేయలే కదా, అది ఉత్త చింతపండు, ఉప్పు, ఇంకా 2 ఎల్లుల్లిపాయలు వేసాము. పసుపు, 1 స్పూను మెంతిపొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కలిపేస్తే ఎగిపోతుంది. అది కూడా ఇట్లా అయితేనే టేస్ట్ ఉంటుంది.
ఇట్లా చక్కగా దగ్గరగా అయిపోవాలి. ఇంకో 10 నిమిషాలు అయితే అయిపోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. ఇప్పుడు ఇదైతే ఫ్రై బాగా టమాటాలు బాగా ఉడికిపోయినాయి. ఎందుకంటే పక్కన మనం రెండు గరిటెలతో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ పక్కకు వచ్చేసింది. ఇంక ఇది స్టవ్ బంద్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారాలి. ఇది పక్కన పెట్టుకుంది. ఇప్పుడు ఈ పచ్చడి పండుమిరపకాయలు మెత్తగా కొట్టి పెట్టుకున్నాం కదా, ఇవి ఒక రోజంతా బాగా ఊరింది. ఇది ఇందులోకి తీసి పెట్టుకున్నాను నేను. అది టమాటాలు చల్లారాక అందులో కలపాలి. ఇది టమాటా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారేలోగా మనం ఇందులో వేరే బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. బాగానే పోయాలి ఇందులో మరి, ఎందుకంటే పచ్చడి పాడవుతుంది కదా, అందుకని 5-6 గరిటెలు పోసిన. ఇది బాగా కాగాక వెల్లుల్లిపాయలు ఇట్లా కొట్టి పెట్టుకున్న ఒక పాయ తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు బాగా కొద్దిగా బ్రౌన్గా వేగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాం. కల్లేమాకు కూడా వేసుకోవాలి. ఈ తాలింపు బాగా ఫ్రై చేసి స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారాలి బాగా. టమాటా పేస్ట్ చల్లారాలి, ఇది కూడా చల్లారాలి. చల్లారిన టమాటా పేస్ట్ని ఈ మిక్సీ జార్లో వేసేసుకుని, మరీ పెద్దగా ముక్కల్లాగా ఉంటే పీసెస్ లాగా ఉంటే బాగుండదు కాబట్టి ఇది మెత్తగా పట్టుకోవాలి. కొంచెం అంటే మరీ మెత్తగా కాకుండా పట్టుకోవాలి. తాలింపు కూడా చల్లారుతుంది ఈ లోపల. ఇది మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ ఇట్లా మెత్తగా పట్టుకుని మళ్ళీ బాండీలకు తీసి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు అదే మిక్సీలో పండుమిరపకాయలు కచ్చపచ్చ కొట్టుకుని ఒక రోజంతా ఇది ఊరనిచ్చాం కదా మనం, ఇది మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి. ఇట్లే కచ్చపచ్చ ఉండాలంటే ఉంచుకోవచ్చు, కానీ అట్లా బాగోదు. అదే మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది. అదే టమాటా పేస్ట్లో ఇది వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ పండుమిరపకాయ పేస్ట్ కూడా మెత్తగా పట్టేసిన. ఇది టమాటా పేస్ట్ కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని దాన్ని బట్టి కలుపుకునేటప్పుడే ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్, పండుమిరపకాయ పేస్ట్ అన్నీ చింతపండు అన్నీ ఇందులో వేసేసాం కాబట్టి ఇంకేం కారం కానీ ఏమి వేయకూడదు. నేను చూపించిన కదా ముందే వేసేటప్పుడు, అట్లే అంతే, మళ్ళీ వేయకూడదు. ఇప్పుడు దీంట్లో బాగా కలిపేసి ఇట్లా పక్కన డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. లేకపోతే తాలింపు వేసేసుకుందామంటే కొద్దిగా తీసి వేసుకోవచ్చు, లేకపోతే అంతా ఒకసారి వేసుకుంటామన్నా సరే, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసేయాలి. ఇట్లా తాలింపు వేసేసుకున్నాను నేను. అది చల్లారింది. ఆ రెండు బాగా మిక్స్ అయిపోయి కలిపేసి బాగా కలపాలి. చల్లారిపోవాలి, పూర్తిగా చల్లారాకే కలపండి. కలిపి బాండీలో తాలింపు కూడా చల్లారిపోయింది. ఆ తాలింపు ఇందులో వేసేసుకుని బాక్స్లోకి పెట్టి పక్కబడి ఇట్లా సర్వ్ చేసుకుంటే చక్కగా చాలా బాగుంటుంది. ఇది పుల్లగా బాగుంటుంది. మీరు వేడి అన్నంలోకి ఇది తిని ఇట్లా మీరు కూడా తయారు చేసుకొని తిని అప్పుడు నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. పండుమిరపకాయ